నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఫైబర్ నెట్ వివాదం అనూహ్యం మలుపు తిరిగి చివరికి ఎండ్ కార్డు పడింది. ఈ వివాదానికి కేంద్రంగా మారిన ఇద్దరు ఒకే రోజు గంటల వ్యవధిలోనే తమ పోస్టులకు దూరం అయ్యారు. ఫైబర్ నెట్ ఎండీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్పై తీవ్ర ఆరోపణలు చేసిన సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి చివరికి తన పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయగా దినేష్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. దీంతో ఎలాంటి సమస్యలున్నా అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి తప్ప రోడ్డు ఎక్కితే సహించబోమని సర్కార్ ఒకంత కఠినమైన సంకేతాలు పంపింది. అయితే జీవీ రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించడం టీడీపీ కార్యకర్తలనే కాదు రాజకీయ వర్గాలను ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలాగే స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే అండి. అలాగే వైసీపీ సీనియర్ నాయకులు కార్మెంచ్ రమేష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే. మరి కాసేపట్లో అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు జాయిన్ అవుతారు. బాజీ గారు, అఫ్కోర్స్ అది ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ టీడీపీ అయినా కానీ జీవీ రెడ్డి గారు ప్రముఖంగా అందరికీ తెలుసు టీవీ డిబేట్ల ద్వారా, అలాగే ఆయన జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీకి. ఇంకొకటి ఇప్పుడు పార్టీగా పరంగానే కాకుండా ఆయనకి ప్రభుత్వంలో కూడా ఒక కీలకమైనటువంటి పదవి ఇచ్చారు ఈ మధ్య కాలంలోనే, ఒక 3 నెలలు అయి ఉంటుందేమో. ఆయన ఫైబర్ నెట్ చైర్మన్గా నియమించబడ్డారు. ఆయన మొదటిసారి డిసెంబర్లో మీడియా ముందుకు వచ్చారు ప్రెస్ మీట్ సందర్భంగా ఫైబర్ నెట్ యొక్క స్టేటస్ కోని వివరిస్తూ ఎటువంటి పరిస్థితిలో ఉంది, ఎటువంటి ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది, అలాగే 2019కి ముందు సిచ్యుయేషను, ఇప్పుడు ఆయన పదవి చేపట్టే నాటికి ఉన్నటువంటి సిచ్యుయేషన్ కూడా కంపేర్ చేస్తూ అసలు ఓవరాల్గా దాని జర్నీని వివరించడం జరిగింది. డెట్ రిడెన్ అయిపోయినటువంటి సంస్థలో అనవసరమైన ఖర్చులతో కూడినటువంటి నియామకాలు, అవసరం లేకపోయినా కానీ గత 5 సంవత్సరాల కాలంలో, గత ప్రభుత్వ కాలంలో 100 మందిని రిక్రూట్ చేసుకోవటం, వారు ఎక్కడి నుంచి పనిచేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వారికి నెల జీతాలు, అలాగే కనెక్షన్స్ 10 లక్షల వరకు ఉన్న కనెక్షన్స్ 5 లక్షలకి 6 లక్షలకి తగ్గిపోవడం, ఏ రకంగానూ ప్రభుత్వం దీని మీద రివైవ్ చేయాలన్న ఉద్దేశం లేదు, కానీ దాన్ని ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్గా మార్చేసిందని చెప్పేసి ఆయన మొదటిసారిగా డిసెంబర్లో మీడియా ముందుకు వచ్చారు. ఆ సందర్భంలోనే ఏవైతే అనవసరమైనటువంటి నియామకాలు చేశారో ఒక 400 మంది వరకు వారిని మేము రిమూవ్ చేయబోతున్నాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ 400 మందిని విధుల నుంచి తప్పించండి అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని అధికారులు ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ముఖ్యంగా ఫైబర్ నెట్ ఎండీగా ఉన్నటువంటి, నిన్నటి వరకు ఉన్నటువంటి, బదిలీ చేయబడినటువంటి దినేష్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్. రెండు నెలల తర్వాత ఆయన మరోసారి ఈ మధ్య కాలంలోనే మళ్ళీ మీడియా ముందుకు రావటం, ఈ 2 నెలల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు, నేను చెప్పిన మాటకి విలువ లేకుండా పోయింది, అధికారులు ఎవరు మాట వినడం లేదు, నేను ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా అమలు చేయటం లేదని చెప్పేసి ఆయనకు సన్నిహితంగా, దినేష్ కుమార్ గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక 3 ఆఫీసర్స్ని ఆయన రిమూవ్ చేస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం ఈ 400 మందికి తీసేసిన ఫైల్ మీద సంతకం చేయకుండా వారికి గత 2 నెలల నుంచి కోటి రూపాయల పైన శాలరీస్ పే చేశారు, కాబట్టి వీరి దగ్గర నుంచి రికవరీ చేసే మార్గాలను కూడా అన్వేషిస్తాము. అప్పుడే ఆయన ఒక రకమైనటువంటి నిస్తేజంతో కూడినటువంటి ఒక సిగ్నల్ కూడా ఇవ్వటం జరిగింది. ఒకవేళ ఇవన్నీ కాని పరిస్థితుల్లో అవసరమైతే ఇక నేను తప్పుకోవడం కూడా ఆలోచిస్తానేమో అన్నారు. ఇది చినికి గాలివానగా తయారై చివరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి రావటం, అయితే ఐఏఎస్ అధికారుల సంఘం లేదా ఐఏఎస్ అధికారులందరూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లటం, దినేష్ కుమార్ ఎండీగా ఉన్నటువంటి ఫైబర్ నెట్ ఎండీగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి రాజద్రోహానికి పాల్పడ్డాడు, ఏమాత్రం కూడా ప్రభుత్వానికి సహకరించడం లేదు అని చెప్పేసి అన్న మాటల్ని వారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యి పిలిపించి ఆయనకు వార్నింగ్ ఇచ్చారని మనస్తాపంతో ఆయన నిన్న ఫైబర్ నెట్ చైర్మన్కి, అదే కాదు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే జాతీయ ప్రధాన స్పోక్స్ పర్సన్ దానికి కూడా రిజైన్ చేయడం చూసాం. అక్రాస్ ద ప్లాట్ఫామ్స్, అక్రాస్ ద పార్టీస్ కొద్దిగా షాక్ అయ్యాం. అయితే అన్నిటికన్నా పెద్ద షాక్ ఏంటంటే వెంటనే దాన్ని ఆమోదించడం చంద్రబాబు నాయుడు గారు. సరే, ఎలా చూడాలి సార్? జీవీ రెడ్డి గారు గతంలో మీ పార్టీలో పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. హైలీ ఎడ్యుకేటెడ్, వెరీ యంగ్, టాలెంటెడ్ పర్సన్,
ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ లాయర్. నిన్న ఆయన రాజీనామా పత్రంలో కూడా చాలా హుందాగానే చెప్పారు, నేను ఏ పార్టీలోనూ చేరటం లేదు, ఇక రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై కెరీర్ యాజ్ అ లాయర్ అని చెప్పేసి. సో నాకు వరకైతే పర్సనల్గా అనిపించింది ఏమైనా హోల్డ్లో పెడతారేమో అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఆయన ఇమ్మీడియట్గా ఆయన రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయటం ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా బగ్గుమన్నాయి. మనకే కాదు వాళ్ళకు కూడా షాకింగ్గా ఉంది. వారేమీ దాచుకోవటం లేదు, వారు పార్టీ అధిష్టానం మీద అసంతృప్తిని బాహాటంగానే వెళ్ళగలుగుతున్నారు. 2 రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ తతంగం అంతా టీడీపీకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పేసి విపక్షాలే కాదు మేధావులు, రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? మీ పార్టీలో కూడా గతంలో ఉన్నారు కాబట్టి మనందరికీ తెలుసు ఆయన. సార్ ఒకసారి ఆడియో చెక్ చేయండి సార్ ప్లీజ్. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. ఓకే. ముందుగా సురేష్ గారు మీకు అట్లాగే మన ఛానల్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. యాక్చువల్గా మా పార్టీ వ్యవహారం కాకపోయినప్పటికీ కూడా ఒకంత కొంచెం బాధాకరమైన పరిస్థితే నాకు కూడా అనిపించింది. ఈ ఏదైతే జీవి రెడ్డి గారు మీరు అన్నట్లుగా ఏంటంటే ఆయన రాజీనామా చేశారు, దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేసి చేయటం అనేది కొద్దిగా ఎవరికైనా కానీ రాజకీయాల పట్ల కాస్త అవగాహన ఉండి ఆసక్తి ఉన్న ఎవరికైనా కానీ కొంచెం మనసు చివుక్కోమంటాం అనేది సహజం. ముఖ్యంగా ఏంటంటే జీవి రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన టీడీపీలోకి వెళ్ళి టీడీపీలో కూడా అంచెలంచెలుగా తన యొక్క ప్రతిభా పాఠవాలతోటి డిబేట్స్ లో మరి వైసీపీకి ధీటుగా ఎదుర్కోవటం, వైసీపీని, ప్రభుత్వంలో ఉన్న వైసీపీని, అట్లాగే పార్టీ విధానాల పట్ల కానీ పార్టీ దీనిపై నిబద్ధతతోటి వర్క్ చేశాడు ఆయన. దానికంటే ఎక్కువగా ఏంటంటే టీడీపీ పట్ల ప్రేమను పెంచుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రేమను పెంచుకున్నాడు కాబట్టే ఆయన చంద్రబాబు నాయుడు గారు పిలిచి మందలించటం వల్ల మనస్తాపానికి గురయ్యాడని నేను అనుకుంటా ఉన్నాను. నిజానికి చూస్తే టీడీపీ జీవి రెడ్డి లాంటి ఒక నిబద్ధత, నిజాయితీ కలిగిన యువ నాయకుడిని మరి పోగొట్టుకోవటం అనేది అది సమంజసమైన విధానం కాదు. టీడీపీకి కోలుకోలేని అది దెబ్బే అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇది ఒక మరి సరైన విధానంలో వెళ్ళలేదు. ఏపీ ఫైబర్ నెట్ గురించి ఆయన జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా పోరాటం చేస్తా ఉన్నాడు. లోపల ఏం జరిగిందనేది ఆయన పబ్లిక్ గా బయటకు తీసుకొచ్చాడు. మరి ఎంత అవినీతి జరిగింది, ఏ రకంగా అవసరం లేకపోయినా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం, ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్కడెక్కడ ఉన్నారో తెలియకుండా ఉండటం, వాళ్ళని మరి వైసీపీ వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా అండర్ గ్రౌండ్ లో ఉన్న సోషల్ మీడియా సెల్స్ కి కింద వాడుకోవటం అనేది కూడా జరిగిందనే ఆరోపణలు వచ్చినాయి. మరి ఈ నేపథ్యంలో దీన్ని సంస్కరించాలి, ఏపీ ఫైబర్ నెట్ ని సంస్కరించాలి, డెవలప్ చేయాలి, అభివృద్ధిలో తీసుకెళ్లి ఏ ఉద్దేశంతో దాన్ని స్థాపించారో ఆ ఉద్దేశ సాధన కోసం కృషి చేయాలని ఎంతో నిబద్ధతతో ఆయన ఏదైతే ఫైబర్ నెట్ ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా ఆయన పదవిలో కుర్చీలో కూర్చున్న రోజు అనుకున్నాడు. కానీ ఆయన రోజు రోజుకి దాంట్లో చూస్తే కనుక అంత అవినీతి పాములు, అట్లాగే అక్రమాలు ఎన్నో వెలుగు చూసాయి. వాటిని ఏ రకంగా ఆ అవినీతి చేసిన వాళ్ళని బయట పెట్టాలి, ఏ రకంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, ఏ రకంగా రికవరీ చేయాలి, ఎలా చేయాలని ఎంతో తపన పడినట్టుగా మనకు అర్థమైంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక సందేహమైన ప్రశ్న ఏంటంటే ఆయన కొద్దిగా రాజకీయంగా కొంచెం సమన్వయం పాటిస్తూ ఒక అనుభవం లేని కారణంగా, లౌక్యం ప్రదర్శించని కారణంగా ఆయన అన్ని కూడా బాహాటంగా 3-4 దఫాలుగా మరి మీడియా సమావేశాలు పెట్టి చెప్పడం జరిగింది. అందులో ఏంటంటే రీసెంట్ గా జరిగిన లాస్ట్ ప్రెస్ మీట్ లో ఆయన చాలా పరుషం కాదు, చాలా ఒక ప్రభుత్వానికి ఒక ఇబ్బంది కలిగించే విధమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే దినేష్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి అతను రాజద్రోహానికి పాల్పడ్డాడు. అట్లాగే ఏదైతే సిబ్బందిని తొలగించమంటే తొలగించలేదు. కాబట్టి ఆ 3 అధికారుల్ని సస్పెండ్ చేయాలి అనే ఒక తీర్మానం ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ ఒక సందేహం ఏంటంటే ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వానికి చెప్పకుండా, ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోకుండా
ఒక ముగ్గురు అధికారుల్ని సస్పెండ్ చేసే అధికారం ఆయనకు ఉందా? అది ఎంతవరకు సస్పెండ్ చేయాలన్న నిర్ణయం బాహాటంగా ఆయన ప్రకటించడం వితౌట్ టేకింగ్ ది నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, కన్సర్న్ మినిస్టర్ కానివ్వండి, వాళ్ళ నోటీసులు తీసుకెళ్లకుండా ఈయన నిర్ణయం తీసుకొని ప్రకటించడం అనేది అది ఎంతవరకు టెక్నికల్ గా కరెక్ట్ అనేది ఒక సందేహాస్పదమైన అంశము. బహుశా ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి కోపం తెప్పించిన అంశం ఇదే. ఎక్కువ ఇనిషియేటివ్ ఎక్కువగా తీసుకున్నారు, అధికారాన్ని ఎక్కువగా వాడుకున్నారు అనే ఒక దాంతో మందలించినట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, ఆయన సరే ఆ చైర్మన్ పదవికి రాజీనామా చేయొచ్చు, అక్కడ ఏదైతే కార్పొరేషన్ ఉందో ఏపీఎస్ఎఫ్ఎల్ దీన్ని బాగుపరచలేని రీతిలో ఉన్నది అనే లోపల ఆయనకు అనిపించుండొచ్చు. కానీ ఇంతగా ప్రేమించి నిబద్ధతతోటి పనిచేసిన పార్టీ సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనేది అందరి మదిలో మెదులుతున్న అంశము. ఒకవేళ ఆయన ఏదో తొందరపడి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా మరి గతంలో ఆయన పార్టీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకునేనా కానీ లోకేష్ గారు కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన్ని పిలిపించి మాట్లాడి మరి ఆ సర్దుబాటు చేస్తే బాగుండేదేమోనని నా ఉద్దేశం. ఆయన టోటల్ గా ఏంటంటే, నేను రాజకీయాల్లోనే రాను, రాజకీయాల్లో ఉండను, ఏ పార్టీలో చేరను, న్యాయవాద వృత్తిలో నేను సెటిల్ అవుతాను అని ఆయన చెప్పడం అనేది జరిగింది. మరి నిజంగా ఏంటంటే ఇది ఒక టీడీపీ ఒక మంచి లీడర్ని, యువ లీడర్ని, భవిష్యత్తులో మంచి లీడర్గా ఎదిగే వ్యక్తిని పోగొట్టుకున్నట్టే అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. మరి పార్టీ ఏంటంటే కొంత అతనికి టైం ఇచ్చి కనీసం సంజాయిషి అయినా అడగాల్సిన పరిస్థితి ఉండేది. మరి వెంటనే ఆమోదించారు ఆయన రాజీనామాని. ఎందుకంటే ఇప్పుడు గతంలో మనం చూసాం ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది కలిగిన పరిస్థితులు చేసిన లీడర్లను కూడా చూసాం. ఎందుకంటే పార్టీని అటు ఇటు జంపింగ్లు చేసి పార్టీని తిట్టిన వాళ్ళు, పార్టీలో మళ్ళీ వచ్చిన వాళ్ళు పదవులు తీసుకున్న వాళ్ళు, మంత్రులైన వాళ్ళు కూడా మనం చూసాం. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ తో పోలిస్తే కనుక మరి జీవిరెడ్డి గారు అంత పెద్ద ఏవి ఆయన మీద మచ్చ కానీ పార్టీకి ఇబ్బంది కలిగే అంశాలు కానీ ఏమీ లేవు ఆయన గతంలో చూస్తే కనుక. కాబట్టి ఏంటంటే ఆయనకి ఇంకొంచెం టైము అంత వెంటనే ఆమోదించకుండా పిలిచి కొంచెం సముదాయించి పార్టీలోంచి బయటకు వెళ్లకుండా చేస్తే బాగుండేది. అట్లాగే ఏంటంటే ఐఏఎస్ అధికారులు కూడా ఇవాళ చూస్తే కనుక డిపార్ట్మెంట్స్ లో ఇప్పుడు ఇవాళ ఏదో ఫైబర్ నెట్ మీద పుంఖానుపుంఖాలుగా జరిగినవన్నీ ఈయన బయటకు వచ్చినాయి చాలా వరకు. కానీ ఇంకా అనేక కార్పొరేషన్స్ ఉన్నాయి, 36 కార్పొరేషన్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటికి ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఎన్నో అవకతవకలు కూడా చేసిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మనం చూసాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈయన దినేష్ కుమార్ గారిని ఒక్కడనే టార్గెట్ చేసి ఇక్కడే ఏదో జరిగిపోయినట్టుగా దీన్ని ఆయన చిత్రీకరించి రాజద్రోహం కింద మాట్లాడటం బహిరంగంగా. ఎందుకంటే పార్టీ ఇంటర్నల్ గా ప్రభుత్వంతో మాట్లాడుంటే బాగుండేది. ఈయన కూడా తొందరపడి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం ఒక చాచిన ప్రభుత్వం ఇది అనే ఒక సంకేతాలు పంపించినట్టుగా అయింది ఆయన జీవిరెడ్డి గారి ఆయన ప్రెస్ మీట్ లో ఉన్న వ్యాఖ్యానాలు కానీ. కాబట్టి ఏంటంటే ఇవాళ మనం ఒక ఏంటంటే ఇది ఒక నిరుత్సాహకరమైన పరిస్థితి టీడీపీ శ్రేణులు ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన అభిమానులు ఎక్కువ శాతం మంది ఆయన వెళ్ళిపోవటానికి, రాజీనామా చేయడానికి జీర్ణించలేని పరిస్థితి మనం సోషల్ మీడియాలో కనిపిస్తా ఉందండి. ఏదేమైనా కానీ టీడీపీ ఒక మంచి భావి నాయకుడు ఎదిగే ఒక పర్సన్ ని మనం కోల్పోయినట్టుగానే నేను చూస్తున్నాను. రమేష్ గారు, యాక్చువల్గా మీకు కూడా సంబంధం లేని ఒక అంశం, అంటే ఆ పార్టీ టీడీపీ అంతర్గత వ్యవహారమైనా కానీ ఇక్కడ ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఎవరైనా కానీ స్పందించవచ్చు, మాట్లాడచ్చు. రెండు, ఆయన చేసినటువంటి ఆరోపణలు మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకల గురించి ఉరుమురి మంగళం మీద పడినట్టు చివరికి మీ మీద ఆయన ఆరోపణలు చేస్తే ఆయనే తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వెంటనే ఆ దినేష్ కుమార్ మీద కూడా వేటు వేయడం జరిగింది. కాసేపటి క్రితమే ఒక కొత్త ఎండీని కూడా ప్రకటించింది ప్రభుత్వం. సరే, ఇదంతా పక్కన పెడితే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ అవకతవకలు ప్రధానంగా ఆయన ప్రస్తావించారు 2-3 ప్రెస్ మీట్లలో. ఏదైతే 100 మంది చిల్లర ఉండేటటువంటి 2019 టైంలో ఫైబర్ నెట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ 1300 మంది వరకు పెరగటం,
10 లక్షల వరకు కనెక్షన్లు ఉన్నాయేమో 6 లక్షలకు తగ్గటం, ఇకపోతే సర్వీసెస్ మెయింటెనెన్స్ లేకపోవడం, ఇవన్నీ ఆయన ప్రధాన అంశాలుగా చెప్పడం జరిగింది. దాన్ని రెక్టిఫై చేసే మార్గంలో ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా ఎవరూ సహకరించడం లేదండి. ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇప్పుడున్నటువంటి అధికారులు ఒకవేళ పాత వాటిని తిరగతోడితే అప్పుడు ఉన్న అధికారులైనా కూడా ఐఏఎస్ అధికారులే కదా, వీళ్ళంతా కొల్యూడయ్యారు అనే ఒక వాదన కూడా బయటకు వస్తుంది. దాని మూలంగా జీవీ రెడ్డి గారు బలైపోయాడు అనేది ఒక అంశం తెరపైకి వస్తుంది. మీ అబ్జర్వేషన్ సార్? సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు జీవీ రెడ్డి గారు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ ఎంక్వైరీలో వచ్చిన వ్యవహారాల మీద జరిగిన ఇష్యూస్లో ఆయన రాజీనామా చేయవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పి మీరు అంటున్నారు. ఓకే, కాదను. కానీ గత ప్రభుత్వం కన్నా ముందు 2014-19 మధ్య ఒక పెద్ద కుంభకోణం ఏపీ ఫైబర్ నెట్లో జరిగింది. దాని మీద కేసు కూడా నమోదైన విషయాన్ని మీకు గుర్తుందో లేదో మరి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను సురేష్ గారు. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదే 330 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి 2019-24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏసీబీ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని మీద విచారణ జరిగి సాక్ష్యాలన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. రకరకాలుగా తర్వాత ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలని మరి జీవీ రెడ్డి గారు 2014 నుంచి 19 మధ్య జరిగిన వ్యవహారాల మీద మాట్లాడకుండా ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు గుర్తించవలసింది ఏంటంటే జీవీ రెడ్డి గారు ఇక్కడ ఉండవలసిన స్ట్రెంగ్త్ కన్నా ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకున్నారు అనే విషయం మీద వాళ్ళకున్న డిఫరెన్స్ చెప్పారు తప్ప ఎక్కడా కూడా ఆయన అవినీతి జరిగింది దీంట్లో వీళ్ళ ద్వారా అవినీతి జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే శాలరీస్ రూపంలో కానీ వీళ్ళ ₹1 కోటి అనవసరంగా ఇస్తున్నారు అనే వ్యవహారం మీద ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఎక్కడా కూడా గతంలో 2014-19 మధ్య ఒక 330 కోట్ల రూపాయల స్కామ్ జరిగిన విధంగా జరిగిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరికీ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గతంలో జరిగిన స్కాము అదేంటది ఫైబర్ నెట్ బాక్సెస్ కోసం తెరాసాఫ్ట్ సంస్థకి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం వీళ్ళు ఆ రోజున వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఈవీఎం స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి, ఆయన కంపెనీ తెరా సాఫ్ట్వేర్. ఆ కంపెనీకి బ్లాక్ లిస్ట్ లో ఉంది. ఆ బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం ఆయన బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీని కూడా బ్లాక్ లిస్ట్ లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు అనుకూలంగా నిబంధనలు మార్చి ఆ కంపెనీ ఆ కాంట్రాక్ట్ కొటేషన్ లో పాల్గొనేటట్టుగా చేశారనేది ఆయన మీద ఉన్న ప్రధాన అభియోగం. ఆ అభియోగంలో 330 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అనేది కూడా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాని మీద కేసు పెట్టడం జరిగింది. కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 20 కోట్ల రూపాయల ఆస్తులను కూడా అటాచ్ చేయడం జరిగింది. మరి జీవీ రెడ్డి గారు ఆ కేసు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు, ఎక్కడా కూడా దాని గురించి మాట్లాడలేదు. ఈ రోజున మాకెవరికి మా పార్టీకి సంబంధం లేని విషయం అయినా సరే జీవీ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ వ్యవహారాలన్నింటినీ మాట్లాడుతూ గతంలో డిసెంబర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన చర్యలు తీసుకోమనడం జరిగింది. ఈరోజు ఆయనే ఆ కార్పొరేషన్ చైర్మన్గా లేకుండా బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని వచ్చిందంటే ఆయన నిబద్ధతగా పనిచేశానని చెప్పి ఆయన అనుకుంటే సరిపోదండి. ఎందుకంటే గతంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కానీ అక్కడ ఎటువంటి అవినీతి లేకుండా పనిచేసి ఉంటేనే వాళ్ళు ఈ రోజు వచ్చిన కొత్త ఐఏఎస్ ఆఫీసర్స్ అది ఎటువంటి అవినీతి లేదు, ఎంప్లాయీస్ని కొత్తగా రిక్రూట్ చేశారు, వాళ్ళని తీసేస్తే సరిపోద్ది అనేది ఈయన ఉద్దేశం. అయితే దినేష్ కుమార్ గారు ఆ ఎంప్లాయీస్ని తీయడం కుదరదు అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. కానీ దాన్ని వీళ్ళిద్దరూ కూడా ఎక్కడా కూడా మాట్లాడుకోకుండా ఆయన పైన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, ఆ పైన మంత్రి గారు ఉంటారు, వాళ్ళిద్దరి దృష్టిలో కూడా పెట్టకుండా డైరెక్ట్గా జీవీ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఎక్కడికక్కడ ప్రెస్లో ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా రాజద్రోహం, ఐఏఎస్లు రాజద్రోహం చేస్తున్నారు, వీళ్ళు పని చేయట్లేదు అనే విధంగా ఆయన మాట్లాడటంతో ఇదంతా కూడా రచ్చకెక్కడం జరిగింది. ఈ రచ్చకెక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఆయన మందలించడం క్లియర్గా మీరు ఈరోజు ఈనాడు పత్రికలో చూసారో లేదో, చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలిసిన వెంటనే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఇలా ప్రవర్తిస్తే ఎలాగా అని చెప్పి తీవ్రంగా మందలించినట్లుగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఈనాడు పేపర్లో వచ్చింది. అంటే ఆయన యొక్క సిన్సియారిటీని, కమిట్మెంట్ని ఆయన జీవీ రెడ్డి గారు అనుకుని ఉండొచ్చు. నేను ఇన్ని సంవత్సరాల పాటు ఈ పార్టీకి పనిచేశాను ఎంతో, అంటే ఆయన గతంలో కూడా ఎన్నో డిబేట్లలో
లేనిపోని అబద్ధాలు. 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, చార్టెడ్ అకౌంటెంట్ కదండి, ఏదో లెక్కలు వేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పి 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని చెప్పి రకరకాలుగా ఆయన గత ప్రభుత్వం మీద నిందలు వేయడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే ఆ అప్పు కూడా ఎంత 6 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉన్నట్లుగా అటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కానీ, ఇక్కడ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రకటించడం జరిగింది. ఇలాగ గతంలో అబద్ధాలు చెప్పి ఆయన జాతీయ అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీకి పనిచేసి ప్రజల మెదడులో చెడు వాతావరణాన్ని ఆయన కల్పించారు. ఇటువంటి వ్యక్తి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆగ్రహానికి గురికాక తప్పలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ జీవి రెడ్డి గారు అనే వ్యక్తి ఏ విధంగా గతంలో ఈ అబద్ధాలు చెప్పాడు అనేది ఆయనకు తెలుసు కాబట్టి, ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఇచ్చిన స్క్రిప్టే ఆయన మాట్లాడారు కాబట్టి, ఈ రోజున నేనేదో పెద్ద పోస్ట్లోకి వచ్చాను కదా, నేను ఏది చెప్తే జరుగుద్ది అనే ఉద్దేశంతో ఈయన ప్రవర్తించడం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు సహించలేక ఇమీడియట్ గా అతని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే ఈయన అహం దెబ్బతిని ఇమీడియట్ గా రాజీనామా చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనందరం కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తి, ఒక చైర్మన్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు. ఎందుకంటే అతని యొక్క అహం ఇగో బాగా దెబ్బతిన్న విషయం మనం దీని ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఈ రోజున తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా దాని మీద బక్కుమన్న మీరు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ఇలాంటి నిబద్ధత కలిగిన నాయకుడిని, కార్యకర్తని మనం వదిలేసుకుంటే రేపు పొద్దున ఇబ్బంది. అతన్ని ఇక్కడ మనం ఇంకో విషయం ఏంటంటే, ఈయన రాజీనామా చేసిన గంటలోనే ప్రభుత్వం ఆమోదించింది. కనీసం పిలిచి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా మధ్యలో ఉన్న మంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఎందుకంటే ఈయన జాతీయ అధికార ప్రతినిధిగా నారా లోకేష్ గారు ఈయన ఇష్టపడి జాతీయ అధికార ప్రతినిధిని చేశారు. నారా లోకేష్ గారు కానీ ఈయన బుజ్జగించిన సందర్భాలు అయితే మనం చూడలే. ఉంటే ఉన్నారు, పోతే పోయారు అన్నట్టుగా వ్యవహరించిన తీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. అందరికీ కూడా ఒక రకమైన ఆ పార్టీలో నిర్లిప్తత, బాధాతప్త హృదయంతో వాళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య, ఎవరైతే ఆయనకి బాగా పనిచేస్తారో, కష్టపడి ఆ పార్టీలో పనిచేస్తారో వాళ్ళకి వెన్నుపోటు పోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అదేవిధంగా జీవీ రెడ్డి గారికి కూడా ఈ రోజున వెన్నుపోటు పడవడం జరిగింది. కనీసం పిలిచి మాట్లాడకుండా చాలా అగౌరవంగా పార్టీలోంచి అతని రాజీనామాను ఆమోదించి పార్టీలోంచి పంపించడం అనేది ఇక్కడ అందరం కూడా కొంత ఆశ్చర్యపడవలసిన విషయం. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహారాలు ఉంటాయనేది ఈ రోజున ఆ పార్టీ నాయకులందరూ కూడా గమనించి, ఎందుకంటే ఇలా రచ్చకెక్కితే నేను ఆయన ఒక వార్నింగ్ ఆ పార్టీ నాయకులందరూ కూడా ఇచ్చినట్లుగా మనం భావించవలసిన పరిస్థితి అనేది నా యొక్క అభిప్రాయం. సురేష్ గారు. ఓకే రమేష్ గారు, వైసీపీ ప్రతినిధిగా మీరు రెండు వైపుల వాదనని మీకు అనుకూలంగా మార్చేసుకున్నారు. ఫస్ట్ ఏమో ఆయన 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 అహంతో వ్యవహరించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సహేతుకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్తూనే మళ్ళీ డిసైడ్ బొజ్జగించలేదు కాబట్టి వెన్నుపోటు. సురేష్ గారు, గతంలో మరి ఆ వ్యక్తి నిజాలు మాట్లాడుంటే మేము అందరం కూడా నిజమే కదా ఇది అని అనుకుందాం. కానీ ఆయన యొక్క ట్వీట్స్ కానీ అవి కానీ మీరు చూడండి, అసలు ఎప్పుడూ కూడా ఈయన అప్పు తెచ్చిన రోజుల్లో మళ్ళీ వెంటనే ఆయన ట్విట్టర్లో కానీ లేదా డిబేట్లో కానీ ఇవాళ 1000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు, 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు, 1,00,000 కోట్లు అయిపోయింది, 12 లక్షల కోట్లు అయిపోయింది, 14 లక్షల కోట్లు అయిపోయింది. ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్ గా మళ్ళీ అంతే కాదండి, ఈయన మార్గదర్శి విషయంలో కూడా ఆర్బీఐ స్వయంగా ఆర్బీఐ తప్పు జరిగింది, ఈ డిపాజిట్స్ సేకరించడం తప్పు అని చెప్పి స్వయంగా చెప్పినా సరే ఈయన మార్గదర్శిని కూడా వెనకేసుకొచ్చి మాట్లాడిన డిబేట్స్ కూడా ఎన్నో చూసాం మనం. ఈ రకంగా తప్పు జరిగిన వ్యవహారాలను కూడా ఆయన ఇది పొరపాటే అనేది కాకుండా ఆయన ఎంతసేపు కూడా తప్పు జరిగినవి కూడా కరెక్టే, ఇవి నిజాలే అని చెప్పి మాట్లాడటం మూలంగా ఈ రోజున ఆ విధంగా నేను మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే డిబేట్ లో పాల్గొన్న వాళ్ళం ఎవరైనా సరే తప్పు జరిగినప్పుడు నిజమే ఇది పొరపాటు జరిగింది, మా పార్టీ తరఫున తప్పు అనేది, లేకపోతే ఇప్పుడు మార్గదర్శి అనేది పార్టీకి సంబంధం లేని విషయం, కేవలం వాళ్ళ పార్టీని మోస్తున్న పత్రిక వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఈ రోజున ఆయన జీవీ రెడ్డి గారు మార్గదర్శిలో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పి ఎంత బ్లండర్ గా డిబేట్స్ లో మాట్లాడేవాళ్ళు నేను స్వయంగా చూశాను సార్. కాబట్టి రకంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో జీవీ రెడ్డి గారు కూడా తప్పుని తప్పుగా మాట్లాడితే అందరం కూడా హర్షించేవాళ్ళం. ఆ రోజున ఆయన అలా మాట్లాడకుండా ఎంతో దారుణంగా మాట్లాడి తప్పు జరిగిన వాటిని కూడా తప్పు జరగలేదని మాట్లాడటం మూలంగా అది కరెక్ట్ కాదు అని చెప్పడమే నా ఉద్దేశం అండి.
సురేష్ గారు. ఓకే రైట్ రమేష్ గారు, అయితే మీరు మళ్ళీ మార్గదర్శిని ప్రస్తావించారు కాబట్టి మార్గదర్శి చిట్ ఫండ్స్ వేరు, మార్గదర్శి ఫైనాన్షియల్స్ వేరు. ఫైనాన్షియల్స్ సంబంధించి మీరు అన్నట్టుగా ఇప్పటికీ కూడా కోర్టులో కేసు ఉంది. అయితే ఆర్బీఐకి సంబంధించినట్టు వన్ ఆఫ్ ది రూల్ వైలేట్ చేసిందనేది ఆరోపణ తప్ప డిపాజిట్ దారులకు ఏమీ నష్టం జరిగినట్లుగా ఇప్పటివరకు ఏం ప్రూవ్ చేయలేదు. బట్ ఇట్స్ ఆన్ గోయింగ్ ఇష్యూ, ఆన్ గోయింగ్ కేసు కాబట్టి దాని జోలికి మనం వెళ్ళొద్దు. చిట్ ఫండ్స్ విషయంలో అయితే కనుక అది దాంట్లో ఎటువంటి ప్రూవ్ చేయలేకపోయారని చెప్పేసి కూడా అది ఆల్రెడీ కోర్టు దాకా వెళ్ళింది. అలాగే సిఐడి కూడా ఏదో విత్డ్రా చేసుకుంటాం అట్లాంటివి కూడా చూసాం మనం. సరే అదంతా కూడా మనకి ఇక ఆ డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు, ఎందుకంటే అవన్నీ కూడా వెండెట్టా పాలిటిక్స్ పరంగా జరుగుతుంది. మీరు కూడా వాదించవచ్చు. ఇప్పుడు వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది కాబట్టి సిఐడి చేత అవన్నీ కూడా విత్డ్రా చేయించారని చెప్పేసి మీరు కూడా వాదించారు. జరిగిన విషయాన్ని మాత్రం ఎత్తండి. అదే ఫైనాన్షియల్ ఇలా చెప్పినా సరే ఆయన మార్గదర్శి ఫైనాన్షియల్ సంబంధించింది, చిట్ ఫండ్స్ కాదు కాబట్టి అది ఆన్ గోయింగ్. మీరు అన్నట్లుగా అది కోర్టులో ఇప్పటికీ కేసు నడుస్తుంది. బట్ అది కూడా వన్ ఆఫ్ ది రూల్ వైలేషన్ జరిగిందనేది డిపాజిట్ దారులకు నష్టం అని కాకుండా సంథింగ్ రూల్ వైలేషన్ అనేది ఆ టెక్నికాలిటీస్లోకి మనం వెళ్ళదు. రైట్ సార్. కృష్ణాంజలి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నమస్తే అండి సురేష్ గారు, కూడా నమస్కారం. రైట్. జీవి రెడ్డి గారు, మీరు కూడా చాలా సందర్భాల్లో మీరు కూడా ఆయన్ని డిబేట్లో ఫేస్ ఆఫ్ చేసి ఉంటారు, మనం కూడా చూసాము. నేను కూడా అనేక సందర్భాల్లో గతంలో నేను ఆయనతో డిబేట్లో పాల్గొన్నాను కాబట్టి ఐ సీ హిమ్ యాజ్ ఏ యంగ్ అండ్ వెరీ క్వాలిఫైడ్ అండ్ టాలెంటెడ్ ఇండివిజువల్, పార్టీల పరంగా పక్కన పెడితే. సో ఎవరు ఊహించలేదు ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేయటం ఒక ఎత్తు అయితే, ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పడం అనేది. అలాగే అన్నిటికన్నా ఆశ్చర్యకర విషయం వెంటనే చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాన్ని ఆమోదించడం ఏంటి, ఎలా చూడాలి? అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొంత ఇబ్బందికరం. అలాగే బాయ్కాట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది కూడా టీడీపీ కేడర్ పిలిపిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో. సురేష్ గారు, ఇక్కడ జీవి రెడ్డి విషయానికి వచ్చేసరికల్లా ఎందుకు రాజీనామా చేశాడు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు, ఎందుకు రాజీనామాని చంద్రబాబు నాయుడు ఆమోదించాడు, దీని వెనక పెద్ద కథ ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ వెనక ఆ కథ చెప్పబోయే ముందుగా ఏమిటి అని అంటే, ఫైబర్ నెట్లో అనేకమైన కుంభకోణాలు జరిగినాయి తెలుగుదేశం ప్రభుత్వంలో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వాళ్ళు 5 ఏళ్ల పాటు ఏం తేల్చల, కేసులు పెట్టారు, వ్యవహారం ఉంది, కానీ కొండం దోవి ఎలకన పట్టలేదు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు అలాగని జీవీ రెడ్డి వచ్చేదో కనుక్కున్నాడు, ఇక్కడ ఫైబర్ నెట్ లో అవినీతి జరిగింది, వాళ్ళు ఉద్యోగులందరినీ కూడా ఎవరినో బినామీలు పెట్టుకుని ఇవన్నీ జీవీ రెడ్డి కనిపెట్టింది కాదు. అసలు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొత్తం ఫైల్స్ అన్ని కూడా ఫైబర్ నెట్ లో కదిలించడానికి వీల్లేదనేటువంటి విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించారు. వాటిని అన్నింటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఫైల్స్ అన్ని కూడా మొత్తాన్ని సమాప్ట్ చేసి ఒక రిపోర్ట్ చేసేదానికి ఒక సంస్థ కూడా ప్రభుత్వము వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా జీవీ రెడ్డి రావటానికి ముందే జరిగింది. జీవీ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన కనుక్కున్న ఏమీ లేదు. ఆయన కనుక్కున్నది ఏంటి అని అంటే, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది, పెద్ద గేమ్ మారలేదు, మేమేం చేయలేకపోతే మా ప్రభుత్వం అనేది అంశం ఒక్కటే ఆయన తేల్చినటువంటి అంశం. ఇక్కడ మరి జీవీ రెడ్డి మాట్లాడితే, ఒకవేళ తొందరపడి మాట్లాడితే చంద్రబాబు నాయుడు తొందరపడ్డందుకే ఈయన్ని ఒకవేళ రాజీనామా చేస్తే ఆమోదించాడా, దానికే ఆయన చర్యలు తీసుకున్నాడా? ఎందుకు ఇప్పుడు ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేయటం అంటే ఒక రకమైన చర్య, ఇది వెంటనే ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయటం అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందా, అందుకే కోపం వచ్చిందా చంద్రబాబు నాయుడికి అని అంటే, ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డి, అదే విధంగా బీజేపీకి సంబంధించిన ఆదినారాయణ రెడ్డి, వీళ్ళు బూడిద కోసం కొట్లాడుకున్నారండి. మీడియా ముఖంగా గందరగోళం అయిపోయి ఎన్ని జరిగాయి, మొత్తం పంచాయతీ జరిగి రాయలసీమ అంతా. చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని మీరు రండి మాట్లాడదామని, నాకు తెలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమి రాలా, కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, ఏది పడితే మాట్లాడతాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏం జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నా చర్యలు తీసుకున్నారు ఆయన చంద్రబాబు నాయుడు? మొన్న బీజేపీకి సంబంధించినటువంటి ఆవిడ మాధవీలత, ఆవిడ మీద ఏం మాట్లాడాడు జేసీ ప్రభాకర్ రెడ్డి? ఇవన్నీ కూడా ఏం జరిగిందో చూసాం. ఒక మిత్రులకు సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించి అంటే చర్యలు తీసుకోవాలి అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద, అదే అలాగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తారంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకొని ఉండాలి. సరే పోనీ జీవీ రెడ్డి ఏదో చిన్నవాడు కుర్రోడు, లేకపోతే ఇతని మీద చర్యలు తీసుకుని ఏం కాదు అని అనుకొని చంద్రబాబు నాయుడు తొందరపాటు నిర్ణయం చెయ్యడు.
చంద్రబాబు నాయుడు ఆలోచితమైన నిర్ణయం చేస్తాడు తప్ప జీవీ రెడ్డి అలా తొందరగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేశాడు కాబట్టి నువ్వు ఇట్లా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే నష్టం వచ్చిందని ఆయన ఆవేశపడి ఆయన ఏదో ఒక మాట అనగానే జీవీ రెడ్డి రాజీనామా చేశాడు. ఇవి కరెక్ట్ కాదు అని నాకున్నటువంటి సమాచారం చెప్తుంది. అది ఎందుకు అనంటే జీవీ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం వెనక జీవీ రెడ్డికి తెలియనోడేం కాదండి. జీవీ రెడ్డి పోస్ట్ ఏంది, ఆయనకు అర్హత లేనిది, ఒక చైర్మన్ నామినేటెడ్ పోస్ట్ చైర్మన్ ఉండేటువంటి అధికారాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసండి. ఆయన ఎవరిని తీసేయలేడు, ఎవరికి ఆదేశాలు ఇవ్వలేడు, ఏమి చేయలేడు. ప్రతిపాదనలు మాత్రమే చేయగలడు ఎండీకి, అంతే తప్ప ఏం చేయలేడు. ఆ సంగతి అతనికి కూడా తెలుసు. ఎందుకు మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు? ఇది జరిగిద్దని తెలుసా? ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల మనం గతంలో మాట్లాడుకున్నాం, మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళాడు. ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు అతను. ఇప్పుడు ఎండి మీద మీన్స్ అంటే ఎండి అంటే విత్ ఇన్ ద గవర్నమెంట్, మంత్రి మీద తిరుగుబాటు చేశాడు. ముఖ్యమంత్రి చేతకంతనం కింద ప్రశ్నించినట్టు జీవీ రెడ్డి మాట్లాడినట్టు. మళ్ళీ ఇవన్నీ తెలియవా? చంద్రబాబు నాయుడు కోపం వస్తుందని తెలియదా? దీని వెనక అందరూ అనుకుంటున్నారు జీవీ రెడ్డి తొందరపాటు చర్యలు, లేకపోతే యువకుడు కాబట్టి ఏదో ఉద్ధరిద్దామని, ఏమి ఉద్ధరించాలని ఇవన్నీ కూడా అతనికి చాలా క్లారిటీ ఉందండి. పాలిటిక్స్ మీద కానీ మిగతా ఉద్ధరించేటువంటి విషయాల్లో కానీ కరప్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా క్లారిటీ ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాను, నాకు తెలుసు. ఆయన మేము దగ్గరగా గమనించినప్పుడు ఆయన ఏం అవగాహన రాహిత్యంతో లేదు. నాకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఒక పక్కా ప్రణాళికతో ఇక్కడ ఈ నామినేటెడ్ పోస్టులు దీనివల్ల ఏ ప్రయోజనం లేదు, ఇక్కడ మనం వనగూడేటువంటి ప్రయోజనాలు ఏమి లేవు, మనం దీని నుంచి ఫిట్ అయితే వచ్చేటువంటి ఇమేజ్ వ్యవహారము దీని తర్వాత భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలో పక్కాగా రూపొందించుకున్న తర్వాత జీవీ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏంటి ఆ పక్కా ప్రణాళికలో? నాకున్నటువంటిది నేను చెప్తాను. మనకి ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు ఉండకపోతే రేపొద్దున ఇంకో సందర్భంలో చెక్ జరిగితే వాళ్ళు వచ్చి చెప్తారు. జీవీ రెడ్డి అదే విధంగా జీవీ రెడ్డి రోజువారీ ప్రెస్ కాన్ఫరెన్సుల్లో, అదే రోజువారీ డిబేట్లో పాల్గొనేటువంటి జీవీ రెడ్డి మిత్రుడు, అదే విధంగా సురేష్ గారు మీ మిత్రుడు అయినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వీళ్ళందరూ మంచి మిత్రులు. జీవీ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరు వాళ్ళు ప్రణాళికలు రూపొందించుకుంటారు. అలాగా మీ మిత్రుడైనటువంటి ఆయన ఉన్నటువంటి ఛానల్ నుంచి ఆ ప్రముఖమైన జర్నలిస్టు రాజీనామా చేశాడు. రేపో మాపో ఆయన ఆల్రెడీ ఇప్పుడు నోటీస్ పీరియడ్ లో ఉన్నాడు, వారం రోజుల్లో బయటకు వస్తాడు. ఆయన పేరు చెప్పట్లేదు కాబట్టి మీ ఛానల్కి ఇబ్బంది లేదు, నాకు అందరికి బహిరంగ రహస్యమే, దాని గురించి నేను మాట్లాడు. దీనికి వెంకట జీవీ రెడ్డి దానికి లింక్ ఉంది, అది చెప్తా పొలిటికల్ పాయింట్ అని. ఆయన ఈ జీవీ రెడ్డి మిత్రుడైనటువంటి మీ మిత్రుడైనటువంటి జర్నలిస్ట్ తో కలిసి ఏం చేశాడు అని అంటే వీళ్ళందరూ కలిసి బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయాల కోసం అనేటువంటి దాని మీద ప్రణాళికలు రూపొందించారు. ఆ సీనియర్ జర్నలిస్టు బీజేపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడికి సంబంధించినటువంటి ఒక ఛానల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆయన CEO రేపొద్దున ఆ జర్నలిస్టు. అందుకు జీవీ రెడ్డి కూడా దాంట్లో ఇప్పుడు ఉండేటువంటి ఈ నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ భవిష్యత్తులో బీజేపీ ఎదిగేటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వీళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ కాదని బీజేపీ వాళ్ళ ప్రణాళికలు రూపొందించుకున్న విషయాన్ని అనేక సందర్భాల్లో మనం చర్చించి కూడా ఉన్నాం కాబట్టి అది వాళ్ళకు కూడా తెలుసు, తెలుగుదేశం వాళ్ళకు కూడా తెలుసు. అందుకని ఇలాంటి యాక్టివ్ గా ఉండేటువంటి జీవీ రెడ్డితో బీజేపీ వాళ్ళు సంప్రదింపులు జరిపారు, బీజేపీ వాళ్ళతో జీవీ రెడ్డి కూడా సంప్రదింపులు జరిపాడు. ఆ జర్నలిస్టు వీళ్ళందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్, మీడియా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీ ఎదుగుదలకు కావాల్సినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేసేటువంటి, అంటే నాయకులందరినీ రప్పించడం. అదే ఇప్పుడు తెలుగుదేశం నుంచి ఈయన జీవీ రెడ్డి వస్తే పెద్ద నాయకుడా, ఈయన వస్తే ఈయన కోసం ఏమైనా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తా అని ఎవరన్నా అంటే అనుకోవచ్చేమో. కానీ భవిష్యత్తులో ఈ విధమైనటువంటి యంగ్స్టరు బాగా మాట్లాడగలడు, లీగల్ నాలెడ్జ్ ఉంది, ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఇది కూడా తెలుగుదేశం నుంచి వస్తాయి. రేపొద్దున భవిష్యత్తులో తెలుగుదేశంలో వాళ్ళు 90% తెలుగుదేశం వాళ్ళు జీవీ రెడ్డిని సపోర్ట్ చేశారు. మీరు 2 రోజుల నుంచి గమనించండి. ఇదే తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు తిడుతున్నారు, లోకేష్ ని తిడుతున్నారు. ఎవరు వీళ్ళు? తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు. ఇదంతా ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశం. ఇది జీవీ రెడ్డి నాలెడ్జ్ లో ఉన్నటువంటి అంశం, మిగతా వాళ్ళకి తెలిసి ఉండదు. కాబట్టి ఈ విధమైనటువంటి ఇమేజ్ ఇవన్నీ కూడా భవిష్యత్తు ఆయన ప్రణాళికలు రూపొందించుకుంటే రేపొద్దున బీజేపీకి ఇప్పుడేం చేరతాడని నేను అనను. వాళ్ళ ప్రణాళికలు ఈ విధంగా ఉన్నాయి. రేపొద్దున కొన్నాళ్ళ తర్వాత జరగచ్చు, లేదా ఇంకోటి తప్పేం కాదు. ఎవరు రాజకీయం వాళ్ళది, బీజేపీ రాజకీయాన్ని మనం తప్పనలే, అదే విధంగా జీవీ రెడ్డి రాజకీయాన్ని తప్పనలే. అదే విధంగా మీడియాకు సంబంధించిన నాయకులు ఒక ఛానల్ నుంచి ఇంకొక ఛానల్కి వెళ్ళి కొన్ని కొత్త ఛానల్ పెట్టుకోవటం, ఇవన్నీ కూడా ఎవరు ప్రణాళికలు వాళ్ళయే.
ఇవన్నిటికీ ఇంటర్లింక్ ఉంది కాబట్టే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు మారు ఆలోచించకుండా జీవీ రెడ్డి రాజీనామాని ఆమోదించాడు. అంతే తప్ప జీవీ రెడ్డి లాంటి వాటి ఇంత చిన్న కారణంతో చంద్రబాబు నాయుడు వదులుకోడు, నారా లోకేష్ వదులుకోడు. ఎందుకంటే అతని మీద బ్యాడ్ ఇంప్రెషన్ అనేది లేకపోయినప్పటికీ కూడా ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీకి ఏమి ఈ మొత్తం వరగబెట్టి మొత్తం ఇదంతా చేసి వైసీపీని ఓడించి గెలిపించిన వాళ్ళు ఆయన ప్రముఖుడు అనేటువంటి విధంగా మాట్లాడేంత సీన్ ఏమి లేదు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అలాగే అందరం మాట్లాడాం, మేము కూడా మాట్లాడామంటే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడు కాబట్టి కనీసం నామినేటెడ్ పోస్ట్ వచ్చేది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, వైసీపీ ప్రభుత్వం ఉంది, తప్పులు ఉన్నప్పుడు తప్పులు మాట్లాడు. అదేవిధంగా తెలుగుదేశం తప్పులు చేసినా మాట్లాడాం. అబ్బాయి అట్ట కుదరదాయా, తెలుగుదేశం తప్పులు చేస్తే మాట్లాడకూడదు, మీరు తెలుగుదేశానికి భజన మాత్రమే చేయాలి, వైసీపీని తిట్టాలి అని అన్నారు. కాబట్టి ఇప్పుడు కృష్ణాంజలి అనేటి వాళ్ళు లేదా ఇంకోటి అనే వాళ్ళు వీళ్ళకేమి ఈ ప్రభుత్వం అనేది మేమేమి ఆశించట్లేదు కూడా, మాకు రాలేదని మేమేమి అనుకోవట్లా, మేము ప్రతిపాదనలే పెట్టలేదు ఈ ప్రభుత్వం దగ్గర. కాబట్టి ఇంత రాజకీయ పరమైనటువంటి అంశాలు ఇవన్నీ ఉంటాయి. జీవీ రెడ్డి యొక్క ప్రస్థానం అనేటువంటిది జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా రాజకీయ ఎజెండాతో జరిగినటువంటి అంశాలు తప్ప ఏదో అప్పుడప్పుడుగా ఆ నిమిషంలో జరిగినటువంటి ఎమోషనల్ గా జరిగినటువంటి డెవలప్మెంట్స్ కానే కాదు అనేటువంటి విషయాన్ని సామాన్యమైనటువంటి ప్రేక్షకులు అలా అనుకోవచ్చాము. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మాత్రం నేను లోతుగా నా పరిశీలన చేసిన తర్వాత నేను పరిశీలనలో నేను నమ్మినటువంటి అంశాలు ఇవి. రేపొద్దున ఇంకొకళ్ళు వచ్చి కాదు కృష్ణాయనలు మాట్లాడింది తప్పు, ఇదిగో ఈ అంశం కరెక్ట్ అని అంటే ఒకవేళ వాళ్ళదే కరెక్ట్ అనుకుంటే వాళ్ళది కూడా నేను అంగీకరించేదానికి అవకాశం ఉండొచ్చు. నా అభిప్రాయాన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోతే అది ఎవరిదైనా వాళ్ళ ఇష్టం. మొత్తానికి మీరు ఒక కొత్త థియరీ బయట పెట్టారు రమేష్ గారు. మీ బెస్ట్ ఫ్రెండ్ జర్నలిస్ట్ గారు పెడుతున్నారండి. ఆయన అన్నది నాకు తెలుసు కానీ కాకపోతే జీవీ రెడ్డి ఎపిసోడ్ ని దానికి లింక్ చేయటం అనేది మాత్రం నాకు తెలియదు. అదే కృష్ణాంజనేయులు గారు కొత్త విషయం చెప్పారు. మీడియాలో ఇంకొక వెర్షన్ కూడా ఉంది. జీవీ రెడ్డి గారు ట్రాప్ లో టీడీపీ పడిందని, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సమయంలోనే ప్రభుత్వాన్ని చిరాకు పెట్టడం అన్న లక్ష్యంతో ఆయన చేశాడని, రేపు త్వరలోనే వైసీపీలో చేరబోతున్నాడు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మరి అది కూడా చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. యాక్చువల్గా ఆయన అధికారంలో లేనప్పుడే నిజంగా టీడీపీలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నుంచి అధికారంలో లేనప్పుడు జాయిన్ అయ్యారు. మరి ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మళ్ళీ వైసీపీలో జాయిన్ అవుతారా ఏమో మరి. చర్చలు నేను చెప్తాను. జీవీ రెడ్డి టీడీపీ పార్టీలో చేరినప్పుడు ఆయన ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలు నేను కొన్ని నా దృష్టిలో ఉన్నాయి కాబట్టి నేను చెప్తాను. అవన్నీ బహిరంగ రహస్యాలే. జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ప్రముఖమైనటువంటి స్ట్రాటజీ సంబంధించినటువంటి విభాగాలు, చంద్రబాబు నాయుడుతో రోజువారీ మీటింగులు, అదేవిధంగా పోలిట్ బ్యూరోలో కీలకమైనటువంటి వాళ్ళకన్నా వెనక ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయి అని ప్రమోట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఆ విధమైనటువంటి ప్రయారిటీ ఇచ్చాడు. ఆయన పెట్టినటువంటి ప్రతిపాదన ఏంటి అంటే ఆ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీలో చేరటం వెనక నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో ఒక అసెంబ్లీ సీట్ లో ఆయన పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వడానికి రెడీ అయింది. సీట్ ఇవ్వడానికి ఓకే. ఆయన పెట్టినటువంటి ప్రతిపాదన ఏంటంటే సీట్ ఇవ్వాలి, డబ్బులు కూడా మీరే ఇవ్వాలి, డబ్బులు నేను పెట్టుకోలేను, నాకు మీరు గెలిపించాలి అనేటువంటిది ఆయన పెట్టినాడు. నాకు డబ్బులు పెట్టుకోవాలని, నీ డబ్బులు పెట్టి చేసేంత వ్యవహారం ఏం లేదయ్యా, నీకు కావాలంటే నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము, అవసరం మామూలుగా కొనసాగనేటువంటి దాని మీద ఒక రకంగా ఈయన చెప్పేటువంటి స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా పాత చింతకాయ పచ్చడిలాగానే ఉన్నాయనేటువంటి చర్చ కూడా ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీలో జరిగింది. ఒక ఛానల్లో ఆయన గొప్పవాడుగా, ఆ ఛానల్ ఈయన గొప్పవాడుగా వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1-2 సార్లు నామినేటెడ్ పోస్టుల లిస్టులు వచ్చిన తర్వాత ఇదే జీవీ రెడ్డికి రాకపోతే అదే ఛానల్లో కూర్చొని ఇదే ప్రభుత్వాన్ని విమర్శించాడు. విమర్శించిన తర్వాత ఇంకెందుకులే గొడవ అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు ఆ రోజున నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఏదో చాలా మంది అంటున్నారు ఆయనకు ఆ నామినేటెడ్ పోస్ట్ చిన్నది పెద్దది. ఆయన ఎమ్మెల్యే సీటుకి ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయితే ఎమ్మెల్యేని ఫైనాన్షియల్ గా ఆర్థిక ఇప్పుడు అర్హత ఏంటి, డబ్బులు కావాలి. ఎవరు 50 కోట్లు పెట్టగలరు, 50 కోట్లు పెట్టగలరు, ఇవి లేకపోతే సీట్లు ఎందుకు ఇస్తారు, ఇచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటిది వ్యవహారం. ఇందుకని ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే ఏదో జీవీ రెడ్డి లాంటి వాళ్ళు ఉండి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చారు అని అంటే, ఒకటి ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడు, ఆయన కూడా 5 ఏళ్ళు పోరాటం చేశాడు, ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు.
ఇప్పుడు ఆయన అనేకమైనటువంటి పోరాటాలు చేస్తున్నాడు అంతర్గతంగా, అది వేరే అంశం. ఇంకా కొంతమంది రాజేష్ అనేటువంటి అతనికి సీట్ ఇస్తామన్నా తర్వాత చివరి సమస్య వచ్చి మానేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాగా నేను ఒకటంటాను, తెలుగుదేశం పార్టీ నిజంగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యూట్రల్ ఫేస్ తో ఒక పోరాడినటువంటి వాళ్ళకి, ఒక తటస్థులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడైనా సరే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ, అదే విధంగా నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఎక్కడా కూడా భాగస్వాములు చేయకపోవటం అనేటువంటి అంశం కూడా ఈ రోజున భవిష్యత్తులో పార్టీకి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి. ఒకటి చెప్తా అండి, నేను ఏదో వీళ్ళకి ఇవ్వాలి అనే పాయింట్ కాదు. ఇప్పుడు పార్టీలో తెలుగుదేశం పార్టీ ఇంత సమస్య ఎదుర్కోవడానికి మొత్తం జీవీ రెడ్డి వెనకాల ఉన్నారు 90%. అందరూ తిడుతున్నారు చంద్రబాబు నాయుడిని, లోకేష్. అయితే 40 ఏళ్ల పార్టీ, 40 ఏళ్లకు సంబంధించినటువంటి ఎంతో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న పార్టీ, 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ రోజున పార్టీ అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ తప్ప ఇంకెవరన్నా లీడర్ ఉన్నారా? ఒక ఏదైనా సరే ఇంకొక రెండవ ద్వితీయ శ్రేణి నాయకత్వం, ఒక 4-5 తెలుగుదేశం పోలిట్ బ్యూరోనో ఒక 5 ఉన్నారనుకోండి. ఏమంటే జీవీ రెడ్డి లాంటి వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన సమావేశానికి వెళ్ళి ఇదిగో ఇలా జరుగుతుంది, మన ప్రభుత్వానికి ఏడ ఇబ్బంది ఉంది, మన పార్టీకి ఇక్కడ ఇబ్బంది ఉంది, ప్రజల్లో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి, ఇది నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళండి, ఒక చర్చ జరిగేది కదా. అలాంటిది ఎందుకు లేదు? ఇంకొక నాయకులు ఎవరు లేరు? ఎందుకు లేరు అని అంటే ఇంకొక నాయకత్వం అనేది ఉండకూడదు పార్టీలో. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, వీళ్ళిద్దరు తప్ప ఇంకొక పవర్ సెంటర్ ఉండకూడదు అనేటువంటిది చర్చ. పోనీ నాయకులు అయితే ఉండకూడదు అనుకున్నాం, కనీసం చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు కొంతమంది మేధావుల్ని తనకు సంబంధించి నేరుగా తనతో సంప్రదింపులు జరిపేయగలిగినటువంటి వాళ్ళతో ఉండేవాళ్ళే, అటాచ్ అయి ఉండేవాళ్ళు. వాళ్ళకి ఈ పార్టీలో ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది కొన్ని బయట వ్యక్తులుగా తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చేటువంటి వాళ్ళు. అలాంటి వ్యవస్థను కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు పూర్తిగా చేసుకున్నాడు. ఎందుకు అంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు చేతుల్లో కూడా ఇప్పుడు పార్టీ గాని ప్రభుత్వ వ్యవహారం కానీ లేదు అనేటువంటిది నేను పరిశీలిస్తున్నటువంటి అంశం, నాకున్నటువంటి అభిప్రాయం ఇది. ఎందుకంటే ప్రభుత్వం ఏమో బ్యాక్ సీట్ డ్రైవింగ్ జరుగుతుంది ఢిల్లీ నుంచి, అదే విధంగా పార్టీలోనేమో నారా లోకేష్ నడుపుతున్నాడు, ఆయన బ్యాక్ సీట్ డ్రైవింగ్ నడుపుతుంది. చంద్రబాబు నాయుడు ఈ రోజున ఆయన ఒక ముఖ్యమంత్రిగా గాని పార్టీ లీడర్ గా గాని గతంలో ఏదైతే చూసినటువంటి నా పరిశీలనే నేను చెప్తున్నా, ఆ చంద్రబాబు నాయుడు కాదు ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటిది మాత్రం కనపడదు. దీనికి రీజన్స్ చంద్రబాబు నాయుడు గారిని అమితంగా అభిమానించేటటువంటి టీడీపీ క్యాడర్ కూడా జీవీ రెడ్డి ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారిని మొదటిసారి తప్పుపడుతున్నటువంటి అంశాలను కూడా మనం సోషల్ మీడియా మెసేజ్లో మనం చూడవచ్చు. సో చూద్దాం ఇక దీని నుంచి ఏమన్నా టీడీపీ ఏమన్నా కొన్ని గుణపాఠాలు ఏమన్నా నేర్చుకుంటుందో లేదు. రైట్, మరో అంశంలోకి వెళదాం. వైసీపీ అధినేత జగన్కే కాదు ఆయనకే చెందినటువంటి సాక్షి మీడియాకు కూడా ప్రస్తుతం కొంత టఫ్ టైంలా కనబడుతుంది. ఎమ్మెల్యేల శిక్షణా తరగతులపై సాక్షి మీడియాలో వచ్చిన కథనాలతో చిక్కులు వచ్చేలా ఉన్నాయి. సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు. ఎమ్మెల్యేల శిక్షణా తరగతులు ఇచ్చే కార్యక్రమానికి కోట్లు ఖర్చు పెట్టారంటూ ఈ నెల 22న సాక్షి పత్రికలో వచ్చిన కథనాలపై స్పందించిన సభాపతి వాటిపై చర్యల కోసం సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లుగా ప్రకటించారు. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో అనే ఆసక్తి నెలకొంది. ఈ అంశం మీద కూడా చర్చిద్దాం. దానికన్నా ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ టాప్ డిబేట్.